అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ ఇండియా. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు మటన్ కీమా తయారీ విధానాన్ని చూద్దాము. 1 కిలో మటన్ కీమా తీసుకొని కడిగి చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. వాటర్ అంతా కారిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడ్డ ఉప్పు, సగం చెక్క నిమ్మరసం వేసి కలిపి కడిగి పెట్టుకున్నటువంటి కీమా వేసి బాగా కలిపి 200 ml నీళ్లు పోసి మూత మూసి 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడయ్యాక 10 జీడిపప్పు ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, కంపల్సరీ ఏం కాదు. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా ఉడికించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కీమాను వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. నెయ్యి తక్కువగా వేసాం కదా, అయినా కూడా ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి. మటన్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి ఆయిల్ వదులుతుంది. బాగా మగ్గినటువంటి కీమాలోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ మటన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, మటన్ కీమా రెడీ. వీడియోలో చూపించినట్లుగా కీమా తయారు చేశారు అంటే మటన్ ఇష్టంగా తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.